ఉత్తరం చూద్దామండి. అలాగే దిలీప్ వనస్థలిపురం నుంచి రాస్తున్నారు. మణిద్వీపం అంటే ఏమిటి, ఆ లోకం ఎవరిది తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణన ఉంది. అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణన అదంతా కూడా జగత్ కళ్యాణకారిణి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మక బాలా త్రిపుర సుందరి, లలిత పరా మహాభట్టారిక సింహాసనాసీనయై ఉండేటటువంటి ఆ వర్ణన అంతా కూడా మణిద్వీప వర్ణన అని వివరింపబడింది. గృహప్రవేశ సమయంలో, గృహ ఆరంభ సమయంలో ఇంట్లో ఏవైనా ఇబ్బందులు కలిగితే, అశాంతి పెలరేగితే, దుఃఖాల పాలవుతే, విద్యార్థులు ఇంట్లో చదువుకోలేకపోతే, వివాహాలు ఆలస్యంగా అవుతుంటే, ఇంట్లో తొట్ల కట్టుకోవడం ఆలస్యంగా అవుతూ ఉంటే, సకల విధములైనటువంటి గృహ సంబంధిత సమస్యలకు సమాధానం ఇంట్లో మణిద్వీప ఆ వర్ణన ఉండేటటువంటి భాగాన్ని పారాయణం చేయడం అని చెబుతారు. 9 ఆవరణలతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచమంతా కూడా అమ్మవారికి చెందినది. ఏ నవ ఆవరణలలో అమ్మవారిని మనం అర్చన చేస్తున్నామో ఆ నవ ద్వీప వర్ణనలన్నీ కూడా మణిద్వీప వర్ణనలో ఉన్నాయి. అనేక శక్తులు అమ్మవారిని చుట్టూ చేరి కొలుస్తూ ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంద్రుడు, అనేక ఇతర దేవీ దేవతా గణ సమూహాదులన్నీ కూడా ఆ అమ్మవారి పరివార గణములై మణిద్వీపమంతా కూడా వారి వారి నియమిత స్థానాలలో ఉండి అమ్మవారి వదనార విందం వైపు తదేక దుక్కులతో నమస్కరిస్తూ చేరికొలుస్తూ ఉంటారు. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు ఏ పరమ రహస్యాన్ని మనకు అందించారో, చతుష్షష్ట్యాహ అనే ఆ శ్లోకంలో ఏ విషయమంతా కూడా బోధించారో 15వ శ్లోకం అదంతా కూడా మణిద్వీప వర్ణన. కాబట్టి దేవీ భాగవతంలో ఉండే ఈ మణిద్వీప వర్ణన అనబడే ఆ భాగాన్నంతటినీ కూడా ఇంట్లో ఉండే సకల సమస్యలకు సమాధానంగా పారాయణం చేసుకుంటే క్షేమం కలుగుతుంది అంటుంది సంప్రదాయం. అసలు ఎక్కడుంటుంది మణిద్వీపం? విశ్వమంతా వ్యాపించినటువంటి ఈ భూగోళమంతా కూడా, విశ్వమంతా కూడా మణిద్వీపమే. ఇదమిత్తంగా శ్రీలంక, జావా మధ్యలోనో, ఇండియా శ్రీలంక మధ్యలోనో, ఎర్ర సముద్రంలోనో, నల్ల సముద్రంలోనో, బంగాళాఖాతంలోనో అని కాకుండా విశ్వంలో ఉండేటటువంటి సకల గుణాలన్నీ కూడా ఒకటిగా ఒక తెల్ల కాగితం మీద మనం ఊహిస్తే, ఓ తెల్ల కాగితం తీసుకొని అందులో ఒక చుక్క పెడితే సూర్యుడు, సూర్యుడు చుట్టూ ఉండే నవగ్రహాలు, భూమి అన్నీ అందులో వచ్చాయి అనుకుంటే కొన్ని వేల చుక్కలు ఆ కాగితం అంతా కూడా మనం పెట్టాలి. కాబట్టి మణిద్వీపం ఇదంతా కూడా అది ఈ భూమి మీద ఎక్కడో లేదు, భూమి అందులో ఉంది అని ఊహించాలి. ఎక్కడుంది? జావానా, మలయానా, సింగపూరా, మలేషియానా, వెళ్ళొచ్చా, మనం వెళదామా అన్నట్టుగా అక్కడే ఉన్నాం. మనం వెళ్ళడం ఏమిటి? అందులో ఉంటే ఇలా ఊహించాలి. విశ్వమంతా కూడా ఒకటిగా భావిస్తే ఆ విశ్వమే మణిద్వీపం. ఇది పరమార్థ చింతనతో వస్తుంది. అప్పుడే కంటికి కనిపిస్తుంది. లేకపోతే కేవలం వర్ణన అంతే అంతే చూస్తూ ఉంటాం.